హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు 100% జాబ్ తెచ్చేటువంటి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది. టాటా సంస్థకి సంబంధించి డేటా ఎంట్రీ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 30,000 వరకు మీకు సాలరీ ఉంటుంది. దాంతోపాటు కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి అప్లై ఫీ లేదు, జస్ట్ ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేసి వెంటనే ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా మీ అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఎవరైతే ఒక డబ్బులు లేక అండ్ ఇతరత్ర కారణాల వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోలేదో, సో వాళ్ళ కోసం ఆన్లైన్లోనే MBA, MCA, MA సోషాలజీ అనేటువంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. మీరు నార్మల్గా బయట ఎలా అయితే రెగ్యులర్ డిగ్రీ చదువుతారో అలాంటి సమానమైనటువంటి అర్హత ఉన్న సర్టిఫికేట్ వస్తుంది. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు లెర్నింగ్ అనేది ఉంటుంది. టాప్ ఫ్యాకల్టీ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఫేమస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అనేది. సో చాలా మంచి ర్యాంక్ అనేది ఉంది కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే మీకు ఆ యొక్క అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ప్లే స్టోర్లో కూడా యాప్ అనేది ఉంది. AU ఆన్లైన్ లెర్నర్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి కూడా మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫ్రీగా అకామిడేషన్ అండ్ ఫుడ్ అనేది సంస్థ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి జాబ్స్తో పాటు మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అలాగే ఓవర్సీస్ ఆఫీసర్స్కి సంబంధించి ఫీల్డ్ కోఆర్డినేటర్స్కి సంబంధించినటువంటి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫీల్డ్ కోఆర్డినేట్ పోస్టులకి వచ్చేసి 40,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి 25,000 నుంచి 30,000, అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కి సంబంధించి 20 నుంచి 25, సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్స్కి సంబంధించేమో 25 నుంచి 30,000 వరకు అయితే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఒక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పంపిస్తారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు డైరెక్ట్గా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 14th అండ్ 15th ఏప్రిల్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 7th వరకు టైం ఇచ్చారు. సో ఆ డేట్ లోపు మనము అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఎలా పంపించాలి అంటే సో మీరు మీ యొక్క రెజ్యూమే ఉంటుంది కదా, CV అని చెప్పేసి ఇచ్చారు. సో CV అంటే కరికులం వీటే అంటాం. సో మీ యొక్క రెజ్యూమే ఉంటుంది కదా, CV అన్న రెజ్యూమే అనే ఇక్కడ మనకి ఇక్కడ CV అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, మీరు రెజ్యూమే అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మెయిల్ ID అనేది ఇచ్చారు. ఈ మెయిల్ అడ్రస్కి ఏంటి అంటే మీ యొక్క రెజ్యూమే అనేది వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. recruitment.cessr@tiss.ac.in ఈ యొక్క ఏదైతే మెయిల్ అడ్రస్ ఉందో సో దీనికి మీరు ఏంటంటే సబ్జెక్ట్ లైన్ ఉంటుంది కదా మెయిల్ పంపేటప్పుడు, అక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ పోస్ట్ నేమ్ అనేది రాయండి. సబ్జెక్ట్ లైన్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి మీరు అక్కడ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు కదా మెయిల్ అడ్రస్, దానికి మనము ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 50 పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్స్ 10, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి
5, సివిల్ కోఆర్డినేటర్ వచ్చేసి 1. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి చూద్దాం. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి ఏంటి అంటే మీరు సైన్స్ లేదా సోషల్ సైన్స్ లేదా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి కనుక ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మనకి ఫీల్డ్ కోఆర్డినేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. కాకుంటే ఇక్కడ ఫీల్డ్ కోఆర్డినేటర్ పోస్టులకి మాత్రం సో మీకు కొంచెం హిందీ అనేది రావాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మిగతా పోస్టులకి అయితే అవసరం లేదనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి మాత్రం మీకు ఎటువంటి హిందీ రాకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మిగతా పోస్టులు ఉన్నాయి కదా మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అని చెప్పేసి సో వీటికి వచ్చేసి ఏంటి అంటే మీకు డిగ్రీ సేమ్ మనకి అర్హత మాత్రం ఒకటే, కాకుంటే ఏంటి అంటే మీకు హిందీ అనేది అడిగారు. హిందీకి సంబంధించి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి మాత్రం సో మీకు ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు హిందీకి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి అర్హత మాత్రం సో మీరు ఆ యొక్క డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సంబంధిత డిసిప్లిన్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు అప్లికేషన్స్ పంపిస్తారు కదా, మీరు రెజ్యూమే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు కదా. సో అందులో ఏంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే మీకు ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు వాళ్ళే ఇంటిమేషన్ చేస్తారు, కాల్ చేస్తారు, లేదంటే మీకు ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తారు. సో మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఇందులో మనకి పనిచేయడానికి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఎంపీకి సంబంధించి లొకేషన్లో ఇక్కడ మనకి పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇనీషియల్గా మీకు 2 months కాంట్రాక్చువల్ పీరియడ్ కింద తీసుకుంటున్నారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ అనేది చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో మనకి కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు రెజ్యూమే అనేది పంపడమే పని అన్నమాట. సో జస్ట్ మీరు ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు కాబట్టి మీకు ఎటువంటి నష్టం అయితే లేదు. జస్ట్ ఒక ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ మంత్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందో ఫర్దర్గా మీకు వేరే ఇతర జాబ్స్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో ఏమైనా డౌట్ ఉన్నా సరే జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.